పోతారు అని మీకు అవాళ తెలుగుదేశం వాళ్ళ తరపు మేమన్నా ఉన్నా మాట్లాడడానికి మీరు ఆర్తనాదాలు ఆహాకారాలు చేస్తుంటే మీకు ఒక మంచి మాట చెప్పేవాడు కూడా దొరకడం చెప్తూ వచ్చాం. అది రివర్స్ అయిందండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ పట్ల ఇంకా జాలి చూపించాల్సి వస్తుంది. ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు? 5-6 చచ్చిపోయారు ఇప్పటికి. పిడుగు పడిన టెంకాయ మోహన్లాగా గుడివాడి నుంచి ఒకటి బయటకు వచ్చి, నేను మళ్ళీ చెప్తున్నాను, పిడుగు పడిన టెంకాయ మోహన్లో తయారయ్యాడు అతను. బయటకు వచ్చి పిడుగు పడిన టెంకాయ మన కొబ్బరి చెట్టు మీద పిడుగు పడితే తాడి చెట్టులా నిలబడి అతను ఏం మాట్లాడుతున్నాడు ఇంకా తెలుగుదేశం వాళ్ళని ప్రభుత్వం ఎవరిది అనేటువంటి అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. డెఫినెట్గా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గీసిన లక్ష్మణ రేఖను దాటమని మనం కూడా చెప్పం. కానీ వీళ్ళు ఇలాగే ఉంటే నేనేమనుకుంటున్నానంటే కొడాలి నాని అయినా అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయినా చీనీ చెట్లు ఎవరిదైనా నరికారండి? తెలుగుదేశం వాళ్ళు అసలు ఆ పని చేయరు. మనమే ఇస్తామండి సర్టిఫికెట్. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లో జగన్ ప్రేమికులు ఇంకా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అనేక సార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు రేప్ చేశాడు, అత్యాచారం చేసి వదిలేశాడు వాళ్ళందరినీ. కాబట్టి అతని ప్రేమ అన్ని వ్యవస్థలని మొత్తం కంప్లీట్ ఎవరిని మిగిల్చలేదండి. వాళ్ళలో జగన్ ప్రేమికులు మిగిలిపోతారు. అసలు వీళ్ళు రావటం వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇది సూచన మాత్రమే. అంటే ఇలా జరుగుంటే బాగుంటుందని అనుకుంటాం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇప్పుడు గఫూర్ గారైనా నేనైనా లేకపోతే మన డాక్టర్ గారైనా లేకపోతే జీవిరెడ్డి గారైనా మీరైనా ఎవరైనా సరే మనం ఏం మాట్లాడడం, మన అవకాశం వచ్చినప్పుడల్లా ఇంత అరాచకాన్ని ఎప్పుడూ చూడలేదురా బాబు, ఏంట్రా ఈ దుర్మార్గం ఇలా జరుగుతుంది, చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేస్తున్నారు ఇళ్ళు అని చెప్పేసి మన రూల్ ఆఫ్ లా లేదని మాట్లాడుతూ వచ్చాం. అదేమన్నా మారింది? అప్పుడు పోలీస్ వ్యవస్థ ఏమైనా మార్పు వచ్చిందా? అందులో జగన్ ప్రేమికులు ఏమైనా తగ్గారా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంత సమయం పాటిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషిలా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఒక క్షణం నన్ను గానట్టు ఊరుకుంటే వీళ్ళందరూ తోలు తీసేస్తారు, అందులో అనుమానం లేదు. కానీ అనేక మంది చనిపోతూ ఉన్నారు. పోలీసుల్లో నిన్న కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి ఒక ఇల్లు అక్రమ కట్టడం కూలుస్తుంటే అతను వెళ్ళి అడ్డుకుని పోలీసుల మీద దాడి చేశాడు. అక్కడ పోలీసులు అతను గడ్డ ముఖ్యంగా బెల్లముక్కెట్టు బతిమాలుతున్నారు అతన్ని. ఎప్పుడన్నా ఏ రోజన్నా ఈ 5 సంవత్సరాల్లో పోలీసు వాళ్ళు అలా వ్యవహరించారో టీడీపీ వాళ్ళ మీద? అంటే మనం పదే పోలీసు వాళ్ళ మీద పడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళు చదువుకుని వచ్చారు, వాళ్ళు ఓట్ తీసుకుని వచ్చారు, నిష్పక్షపాతంగా ఉండమని అడిగాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు అలా ప్రవర్తించినప్పుడు మేము తప్పు పట్టాం. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అలా ప్రవర్తించమని మేము చెప్పం. నువ్వు చట్ట ప్రకారం వెళ్ళు. నీకు ఆ అక్రమ కట్టడానికి పోల్చడానికి వెళ్ళినప్పుడు అడ్డు వచ్చి నీ మీద దాడి చేసినోడు ఎందుకు వదిలేసాం? త్వరగా కిషోర్ ప్రభుత్వాధికారులు విధుల నిర్వహణకు అడ్డుపడితే ఎవరినైనా కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు మీ చంద్రబాబు గారినే దురుసుగా ఒక సిఐ వార్నింగ్ ఇచ్చాడండి, నువ్వు రావడానికి వీలేదని. ఇప్పుడు ఇలాంటివన్నీ తెలుగుదేశం వాళ్ళకి ఎలాగుందో తెలియదు. కానీ ఒక సగటు పౌరుడిగా, ఒక సామాన్య సగటు మనిషిగా మాకు రక్తం ఉడికిపోతూ ఉంది. ఆయన సొంత నియోజకవర్గంలో అడ్డుకున్నారు, అంగళలో అడ్డుకున్నారు. ఆయన కుప్పం నియోజకవర్గం